బట్టి గారట ఇంకా 50 సంవత్సరాలు సరిపడా అభివృద్ధి చేస్తారట. మరి 20 సంవత్సరాలు ఏం చేసిండు? 4 సంవత్సరాలు నిన్ను ఈ మెదర ప్రజలు గెలిపించిండ్రే, అప్పుడు మెదర గుర్తు రాలేదు. కానీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినంటే మెదర మున్సిపాలిటీ గురించి మధురపట్నం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. ఈ 3 సంవత్సరాలలో 3 రూపాయల పని ఎక్కడన్నా మున్సిపాలిటీలు చేసిండ్రా? మేము చేసిన పనులకే మీరు అడ్డంకి పెట్టి మేము ఆ రోజున చేసి పెట్టినటువంటి మరి 100 పడకల హాస్పిటల్ అంతా రెడీ అయితే దాన్ని ఈ మధ్యనే ఓపెన్ చేసినాం. ఈ మధ్యన మీరు ఏం చేసినా కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పితే గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి లేదు. ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రతి రోడ్డు ఎక్కడ పోయినా కూడా పగలగొట్టారు రోడ్ల మధ్యన. ఆ రోజున సిమెంట్ రోడ్ వేయాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది. అసలు సిమెంట్ రోడ్లు అన్ని కూడా కట్ చేశారు మధ్యన, మళ్ళీ ఈ మధ్యన మట్టి పోసారట. ఇంకా అది కూడా చాలా దుఃఖంలో ఇబ్బందిగా ఉన్నది. అవి కూడా చాలా విషయాలు చెప్పారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ వస్తారు మాట్లాడతారు, కానీ చరిత్ర ఏంటనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా ఇదే బట్టి గారు మొన్న ఈ మధ్యన ఏం చెప్పాడు? ఎన్నికల టైంలో 3 సంవత్సరాల క్రితం గ్యారంటీ కార్డులు పంచాడు. 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల కార్డులను కూడా మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా దాచుకోండి, భద్రంగా దాచుకోండి, బీరువాలో దాచుకోండి. మళ్ళీ మా ప్రభుత్వం రాగానే 3 నెలల్లో ఈ గ్యారంటీ కార్డుల మీద ఉన్నటువంటి 6 గ్యారంటీలు కూడా మీ అందరికి కూడా డబ్బులు ఇస్తానని చెప్పేసేసి మాయ మాటలు చెప్పారు, మోసపు మాటలు చెప్పారు. ఆ మాయ మాటలు మోసపు మాట వల్ల అందరిని కూడా ముందుగా మా మహిళా సోదరులందరినీ కూడా మోసం చేసిండు, యువతని మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, పెన్షన్దారులను మోసం చేసిండు. ఒకళ్ళు ఇద్దరు కాదు, అన్ని వర్గాల వాళ్ళని కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ మున్సిపల్ ఎన్నికల మట్టుకి వచ్చి మా మాటలు చెప్తుండు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజున 6 గ్యారంటీలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ప్రతి మహిళకు కూడా 2500 ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి నెల. ఇప్పటికీ 3 నెలలు ఇస్తున్నది ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చింది. మా మహిళా సోదరులకు అందరు కూడా 60,000 రూపాయల పైసలకు ఇప్పటికే బాకీ పడ్డారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ముఖ్యంగా బట్టి గారు బాకీ పడ్డాడు, ఎందుకంటే నువ్వే కార్డు దాచుకోమని చెప్పినావు. అదేవిధంగా చూసినట్టయితే పెన్షన్దారులకి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 200 రూపాయలు వచ్చేది. 200 మా నాయకుడు కేసీఆర్ గారు అది 2,000 చేసిండు. 2,000 చేస్తే ఇది 2,000 కాదు, ఇప్పుడు 4,000 ఇస్తారని చెప్పారు. 4,000 ఇస్తారంటే ఇప్పుడు 25 నెలలు అయిపోయింది. వాళ్ళకి పెన్షన్దారులకు అందరు కూడా అదొక 50,000 రూపాయలు బాకీ అది ఉన్నాడు. అదేవిధంగా చూస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అయితే ఇక ఎంత మోసం అంటే కనీసం పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఏంటంటే కట్న కాల్పులు ఇస్తాం మన చేతనైనంత 1000 రూపాయలు లేకపోతే 116 అంటే ఎవరన్నా కనుక బిడ్డ కళ్యాణం జరుగుతుంటే ఆ కళ్యాణానికి ఎంతో కొంత ఇవ్వాలని. అయితే ఆడబిడ్డ కళ్యాణం మంచిగా జరగాలని ఆలోచన చేసి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 1,00,000 రూపాయలు ఇచ్చేస్తుంటే వీళ్ళు వచ్చి ఏం చెప్పిండ్రు? దాంతో పాటుగా నాటు తులం బంగారం ఇస్తారని చెప్పిండు. ఆ తులం బంగారం ఎడిపోయింది. అంటే మరింత పాపం ఆడబిడ్డల్ని అన్యాయంగా చేసేసి మోసం చేసేసి ముంచి ఈ విధంగా గ్యారంటీలు అన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మనందరం ఇవ్వాలి. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా మనకు ఊళ్ళల్లో ఏంటంటే వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. రైతుల్ని బ్రహ్మాండంగా కేసీఆర్ గారి టైంలో బ్రహ్మాండంగా ఆదుకున్నాడు. రైతు బంధు అనేది ఎక్కడా లేదు, భారతదేశంలో లేనిది రైతు బంధు పెట్టి రైతుకి అండగా ఉండాలని చెప్పి ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి 10,000 చొప్పున ఇస్తుంటే 10 కాదు నేను 15,000 ఇస్తున్నాడు. ఇట్లా అలివిగాని హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి కాంగ్రెస్ వాడు గద్దెక్కి ఇప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ వసూలు కావాలంటే మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు కూడా మంచిగా బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు, ఈ సోదరిమల్లు ఇద్దరు కూడా మంచిగా చదువుకొని ప్రజలకు సేవ చేయాలన్న భావంతో వచ్చిన వాళ్ళు. ముఖ్యంగా నాగలక్ష్మి గారు, వారు ఇప్పుడు ఈ వార్డులో ఏదైతే పోటీ చేస్తుండ్రో వారు గుర్తు కారు గుర్తు. అదేవిధంగా సోదరిమణి రామాల కవిత పక్కన వారు కూడా మంచిగా ఎంటెక్ చేసి కూడా ప్రజలకి సేవ చేయాలనే భావంతో వచ్చినటువంటి వాళ్ళు. ఇద్దరు సోదరిమల్లని మీరు మంచి మెజార్టీతో గెలిపియాలి. వారు గుర్తు కారు గుర్తు. ఖచ్చితంగా కూడా కారు గుర్తుకి ఓటేయాలని మిమ్మల్ని ప్రార్థించుకోవటానికని ఈ రోజు మీ ముందుకు వచ్చాము. ఈ వార్డు నుంచి మంచి మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను.
సెలవు తీసుకుంటున్నాను.